చాలా మంది తిని తాగంగా జమైన చెత్త అంతా ఓ సంచులేసి బయటికి పోతున్న ఇంటాయన కన్నా లేకుంటే బజార్ శివరున్న మూలకాడ కన్నా పడేసి వస్తుంటారు. అసలుకైతే అది చెత్తేసే జాగనే కాదు, కానీ ఒకరిని చూసి ఒకళ్ళు వేసుకుంటే జర్ర చేపట్లనే పెద్ద కుప్పజమ చేస్తుంటారు. ఇక రోగాలు రమ్మంటే రావా చెప్పుర్రి. అందుకే గసొంటోళ్లకు జర్ర సోయి రావాలని పట్నం మున్సిపాలిటీ వాళ్ళు ఓ కొత్త ఇగరం చేస్తుర్రట. మరి గా ఇగరమేందో మనం కూడా చూద్దాం పారి. వెనక మరలా ఈడ చెత్త వేయొద్దని బోర్డు పెట్టిర్రు, అదే జాగల పొల్లగాండ్లను కూర్చోబెట్టి ఆటలాడిస్తుర్రు. మరి ఇంతకు గీడైతున్న కార్యం ఏందంటే పట్నం మున్సిపాలిటీ వాళ్ళు చెత్త ఏడ పడితే ఆడ పారేయొద్దని గిట్ల ఓ కొత్త ఎగిరం షురూ చేస్తుర్రు. బజార్ల పొంటి మూల మలుపుల కాడ టాన్స్పరల కాడ ఎట్లా పడితే అట్లా చెత్త పారేసిపోతుర్రని ఆడ తీరు ముగ్గులు ఆటల పోటీలు పెడుతుర్రు. ఈ కాడ నుంచి దయచేసి ఏ చెత్త అయినా మీ ఇంటి ముంగట్కొచ్చే చెత్త బండ్ల కన్నా ఎయ్యుర్రి, లేకుంటే దగ్గర పట్లున్న చెత్త డబ్బాలనన్నా ఎయ్యుర్రి, అంతేగాని ఏడ పడితే ఆడ ఎయ్యకుర్రి అన్నట్లు జనాలకు సోయ కల్పించే ఇగ్రం చేస్తుర్రు. అయితే ఇదివరకే చెత్త ఎక్కడ పడితే అక్కడ పారేయంగా అడ్డమైన రోగాలు మోపైతున్నాయి. అది సాలదన్నట్లు నిన్ని అలా వానలు మోకందుకుంటున్నాయి. రేపు వానలు జోరందుకుంటే మరింత గలీజ్ వాసనే కాకుండా అడ్డదాకుల రోగాలన్నిటికీ హారతి పట్టినట్లే అవుతుంది. అగో అట్లా కావద్దనే మున్సిపాలిటీ వాళ్ళు ఈ కార్యం ముంగటేసుకుర్రు. ఆడాడా ఇది చెత్తేసే జాగ కాదన్నట్లు అమలక్కలు ఇంకా పొల్లగాండ్లతోని ఆటలాడిచ్చిర్రు. ఇదే ఉపాయం ముంగట పట్నం అంతా చేస్తారట. వచ్చేది వానాకాలం కాబట్టి జనమంతా జర్ర మున్సిపాలిటీ వాళ్లకు సహకరించాలే, మీరంతా కూడి తలో చెయ్యేస్తేనే మన పట్నం శుభ్రంగా ఉంటది అన్నట్లు చెప్పుకొచ్చిర్రు. ఇగటు కమిషనర్ సార్ కూడా వచ్చిన వరద వచ్చినట్లు మోర్లే పడిపోవాలి, ఏమన్నా పనులుంటే ఇప్పుడే చేసుకోర్రి అన్నట్లు అధికారులకు ఆర్డర్ వేసిండు. మొత్తానికి వానాకాలం కోసం మున్సిపాలిటీ వాళ్ళు ఇప్పటి నుంచే ఆధారాలు పతారాలు తయారు చేసుకుంటుర్రు.